కరప మండలం పెనుగుదురు గ్రామ జనసేన టీడీపీ మరియు బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన టీడీపీ మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ పంతం వెంకటేశ్వరరావు గారి తనయుడు పంతం సందీప్ గారు మరియు టీడీపీ కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారి దంపతులతో కలిసి ఇంటింటా ప్రచారం చేస్తూ సమస్యలు తెలుసుకుంటూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో శ్రీ పంతం నానాజీ గారిని గెలిపించాలని కోరుకుంటూ ఓటర్స్ని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో టీడీపీ, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, జనసేన పార్టీ నాయకులు మరియు సైనికులు, వీర మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తానికి తండ్రి గెలుపు కోసం ప్రజల మధ్యలో తనయుడు పంతం సందీప్ గారు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా అయితే జరిపినట్టుగా అయితే తెలుస్తోంది. సో మాజీ ఎమ్మెల్యే శ్రీ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారి దంపతులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని సాధించి మరి ఆ పెనుగుదురు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులకి మంచి అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూపిస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నారు. కరప మండల ప్రజలు, పెనుగుదురు గ్రామ జనసేన మరియు టీడీపీ, బీజేపీ పార్టీలు అందరూ కూడా సంయుక్తంగా కలిసి వైసీపీపై పోరాడి విజయం సాధించి 2024లో కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా అయితే కోరుతున్నారు. మొత్తానికి రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి శ్రీ పంతం నానాజీ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు.